ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. దోచుకోవడం కోసమే చెక్ డ్యాంలు ఏర్పాటు చేశారన్నారు. గత ప్రభుత్వం హయాంలో నిర్మించిన నాసిరకం డ్యాంలపై విచారించాలన్నారు. ప్రస్తుత ప్రభుత్వం అలాంటి కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలన్నారు. కరీంనగర్ పార్లమెంటు ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యాలయాలకు తన వంతు సేవ చేస్తున్నారన్నారు. తెలంగాణ మొత్తం బీఆర్ఎస్ గవర్నమెంట్ లో గుత్త కాంట్రాక్టర్ ఇక రైతుల కోసం కాదు, ప్రజల కోసం కాదు, మొత్తము ఏకదా గుర్తపెట్టేది ఏంటంటే కరీంనగర్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో గిన్ని చెక్ డ్యాంలు కట్టాలి, గిన్ని పైసలు, కమిషన్ గింత, మీకు గింత, బిల్ పేమెంట్స్ ఫుల్ క్లియర్. సర్పంచ్లు రోడ్ వేసిన సర్పంచ్ పైసలు రాలే, కమ్యూనిటీ అంటే సర్పంచ్ పైసలు రాలే, ఆత్మహత్య చేసుకుంటున్నారు. కానీ ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక బడా కాంట్రాక్టర్లు ఇవ్వాలన్నా మీకనే ఫోన్ చేసి మాకు బిల్ రాలే అని చెప్పిరా. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా చిత్తశుద్ది ఉంటే మాకు కాంట్రాక్టర్లతో సంబంధం లేదు, మేము అవినీతికి వ్యతిరేకము, గతంలో క్వాలిటీ లేకుండా పనిచేసినారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఒక దృక్పథం, ఒక ఆలోచన మీకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ చెక్ డ్యాంల మీద ఒక్కసారి విచారణ జరపాలి. ఆ కాంట్రాక్టర్ ఎవరు ఉంటే ఆయన బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి, లేకుంటే రికవరీ చేయాలి. ఒక కాంట్రాక్టర్ రికవరీ చేస్తే, ఒక కాంట్రాక్టర్ ఆస్తిపాస్తులను జప్తు చేస్తే ఇంకోటి భయం ఉంటది. ఇప్పుడు పైసలు ఇచ్చుకో, ఏదో సామెత ఉంది కదా, కాంట్రాక్ట్ చేసుకో, ఇచ్చుకో పుచ్చుకో, అంతే. ఈ సిస్టమ్ వస్తుంది వాళ్ళ. కాబట్టి వీటిని పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. గతంలో ఈ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించి ఒక రివ్యూ చేస్తాం. మేము రివ్యూ చేసి హాస్పిటల్ నడవాలంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్ బయటికి పోవద్దు అనుకుంటే ఏం చేయాలని చెప్పి ఆలోచించినప్పుడు ఆ సంబంధిత సూపరింటెండెంట్స్ అందరూ కూడా వాళ్ళ కావాల్సిన ఎక్విప్మెంట్స్ లిస్టు మనకి ఇవ్వడం జరిగింది. చాలా కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ అవి. దానికి సంబంధించి నేను గతంలో కూడా నా బర్త్డే సందర్భంగా 4 కోట్ల రూపాయలను మనం హాస్పిటల్స్ కి ఇస్తాం. మనం బెడ్స్ గానీ, అంబులెన్స్ గానీ, ఐసీయూ వెంటిలేటర్స్ గానీ, ఇట్లా అనేక రకాల ఎక్విప్మెంట్స్ పని ఇచ్చినాం మనం. ఈసారి కూడా విద్యకు సంబంధించి సైకిల్స్ ఇచ్చినాం. మనం విద్యార్థులకు యొక్క ఎగ్జామ్ ఫీజు కట్టినాం, అనేక స్కూల్స్ లో వాటర్ ప్లాంట్స్ పెట్టించినాం, టాయిలెట్స్ కట్టించినాం, బెంచ్లు ఇచ్చినాం, ల్యాబ్ మన కంప్యూటర్స్ ఇచ్చినాము, ల్యాప్టాప్స్ ఇచ్చినాము. ఇట్లా అనేక రకాల సదుపాయాలు విద్యాపరంగా మనం కల్పిస్తున్నాం. ఇప్పుడు వైద్య పరంగా కూడా మనం కల్పించాల ఉద్దేశంతో మనం ఈసారి వేములవాడ మొన్ననే ప్రారంభోత్సవం చేస్తాం. వేములవాడ, హుజరాబాద్, జమ్మికుంట, ఉస్నాబాద్ ఈ సంబంధించి మనం దాదాపు 5 కోట్లకు పైగా నిధులతోని, సిఎస్ఆర్ నిధులతోని, ఎన్ఎండిసి వారి యొక్క సహకారంతో వారి కోరే వెంటనే నిధులు ఇవ్వడము, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వాళ్ళు నిధులు ఇవ్వడం చాలా సంతోషం. వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ తరఫున ఎన్ఎండిసి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. వేములవాడ మొన్ననే ప్రారంభోత్సవం చేస్తాం. వేములవాడ, హుజరాబాద్, జమ్మికుంట, ఉస్నాబాద్ ఈ సంబంధించి మనం దాదాపు 5 కోట్లకు పైగా నిధులతోని, సిఎస్ఆర్ నిధులతోని, ఎన్ఎండిసి వారి యొక్క సహకారంతో వారి కోరే వెంటనే నిధులు ఇవ్వడము, ఇవాళ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి వాళ్ళు నిధులు ఇవ్వడం చాలా సంతోషం. వారు కూడా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ తరఫున ఎన్ఎండిసి వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఇలా జమ్మికుంటకు సంబంధించి దాదాపు ₹1 కోటి విలువ చేసిన ఎక్విప్మెంట్స్